మాట్లాడుతున్న పరిస్థితి. మేము ఇదే కోరుకుంటున్నాం. వైసీపీ నాయకుల నుంచి మీరు విమర్శించండి మమ్మల్ని, మాకే అభ్యంతరాలు లేవు. మేము ఏదైనా తప్పులు చేసి విమర్శించండి, లేదంటే ఎక్కడైనా మీకు పలానా విధి విధానాలు బాగలేవు, లేదంటే పలానా పాలసీ బాగలేదు, లేకపోతే పలానా సమస్య ఉందని మీరు మాట్లాడద్దని మేము ఇప్పుడు అట్లా. సార్ ఇప్పుడు కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, మేము అందరికీ అక్రమ అరెస్టులు చేస్తున్నాము, అందరికీ నోటీసులు ఇస్తున్నామని. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మేము అక్రమ అరెస్టులు చేసి అందరినీ ఆపితే మరి ఇన్ని ర్యాలీలు ఎలా జరుగుతాయి సార్ ఈ రాష్ట్రంలో? ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ అక్కడున్న మెయిన్ బజార్లో కావచ్చు, లేదంటే మెయిన్ ప్లేసెస్ లో కావచ్చు, మీరు ర్యాలీ చేసే మాట వాస్తవం కదా. ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఎక్కడో ఒకటో రెండో మూడో దగ్గరలా కొన్ని చిన్న చదురు సంఘటనలు జరిగాయి. అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఆటపాటం వల్ల, లేదంటే పోలీసులు కొంతమంది అక్కడ ఎవరైతే అసాంఘిక శక్తులు లేకపోతే రౌడీని చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వైసీపీ లీడర్లని వాళ్ళని ఇంటికి పరిమితం చేయడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇవ్వడం కావచ్చు, వారు రోడ్ల మీదకి వస్తే కొంత శాంతి భద్రతలు అదుపు తప్పుతాయేమో అన్న ఒక ఫీలింగ్ కావచ్చు. రకరకాలుగా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు కొంతమంది నోటీస్ ఇచ్చారు. అంతా తప్పితే ఎవరినైనా అంటే వారి కార్యకర్తలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, లేదంటే వారి నాయకులు కావచ్చు, రోడ్ల మీదకి రాకుండా ఎక్కడైనా అడ్డుకున్నారా? మరి నిజంగా అడ్డుకుంటే ఇంత ఈ స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మీరు 100 మందిని వేసుకొని ర్యాలీ చేసే అవకాశం ఉంటుందా? మీరు అది ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు. సార్ ఈ రోజు కొడాలి నాని మీరు చెప్పినట్టు కంబ్యాక్ సార్, కంబ్యాక్ రండి, మీరు పరిగెట్టండి, ప్రజల్లో తిరగండి, ప్రజలను జాగృతం చేయండి, మీరు వైసీపీకి ఫేవర్ గా తిరగండి, మేమే వద్దనట్లా. కానీ దయచేసి బూతులు తిట్టగాకండి, లేదంటే నీచంగా మాట్లాడగాకండి, లేదంటే వారి తల్లిగారినో లేకపోతే వారినో అట్లా మాట్లాడొద్దని కోరుకుంటున్నాం మేము. రైట్. అంటే శేఖర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడలేదని మీరే చెప్పారు, అది అలా పక్కన పెడితే ఏంటి సార్ ఈ డిఎస్సి మీద ఇంత రగడ దేనికి? ఎందుకని లోకేష్ గారిని రాజీనామా చేయాలని అంటున్నారు? దీన్ని ప్రజల మీద ప్రేమ అంటారా, లేదంటే తన సొంత ప్రయోజనాలు అంటారా వైసీపీ పార్టీ? రకరకాల మాటలు వస్తున్నాయి. దీనిలో ఏం జరిగింది అసలు? ఇక్కడ 2 సమస్యలు సార్. ఒకటి, ఇంతకాలం స్తబ్దుగా ఉన్న వైసీపీ నాయకులు, అంటే ఏ ఇష్యూ మీద రోడ్ల మీదకి రాని వైసీపీ నాయకులు అప్పుడెప్పుడో ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కోసము కొన్ని సంతకాల సేకరణ ఒక్కసారి బయటకు వచ్చిన నేపథ్యం తప్పితే మళ్ళీ ఈసారి ఆల్మోస్ట్ ఒక 10 రోజుల పాటు, అంటే ఒకసారి రిలీ చేయడం కావచ్చు, తర్వాత కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, లేదంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ దాకా ఆ రిలే హంగర్ స్ట్రైక్ చేయడం కావచ్చు, మరి నిన్న మళ్ళీ కూడా ర్యాలీలు నిర్వహించడం కావచ్చు. అంటే ఇంత పెద్ద స్థాయిలో మొట్టమొదటిసారిగా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రభావం పడి ఉంటుందంటారా? ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇంకా బతికే ఉన్నారు, పార్టీ బతికే ఉంది. సో ప్రజల కోసం మేము ఉన్నామని మాట్లాడుతున్నారని ఒక ఆలోచన ఈరోజు కలుగుతుంది. సంతోషం, మేమే కాదనట్లా. కానీ మీరు అడిగే దాంట్లో న్యాయం ఉందా సార్? నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ లో నీట్ ఎగ్జామ్ జరిగింది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అక్కడ జరిగిన ఎగ్జామ్ లో అక్కడ నాగపూర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో కావచ్చు, లేదంటే పలు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్ లో కావచ్చు, రకరకాలుగా అక్కడ పేపర్ లీక్ అయింది. అది పూర్తిగా బయటకు జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల వ్యవస్థలతో దర్యాప్తు చేయించి అక్కడ నిజంగా లీక్ అయిందని నిర్ధారించుకొని ఖచ్చితంగా మళ్ళా మేము రీషెడ్యూల్ చేస్తాం ఎగ్జామ్ ను, మళ్ళా ఎగ్జామ్ నిర్వహిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇక్కడ ఎక్కడైనా ఏమైనా జరిగిందా సార్? సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ లీక్ అయింది కాబట్టి వారి మీద జెన్సీ కావచ్చు, లేదంటే యువత కావచ్చు, లేదంటే కొన్ని లక్షల మంది ఎవరైతే అక్కడ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ తిరగబడ్డారు. ఆల్మోస్ట్ ఒక 20 మంది అక్కడ నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, వాళ్ళంతా చనిపోయి వాళ్ళ బాధల్లో ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తం ఉద్యమం నడిచింది. జంతర్ మంతర్లో స్టార్ట్ అయిన ఉద్యమము అక్కడ నార్త్ ఇండియా కావచ్చు, అట్లాగే సౌత్ ఇండియా వరకు పట్టి చాలా వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వాతావరణం ఎక్కడైనా ఉందా? నేను సింపుల్ గా అడుగుతున్నా సార్. అసలు సార్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు సార్? స్పోర్ట్స్ కోటాకి ఏప్రిల్ 2025లో రాంప్రసాద్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో అయ్యా 421 పోస్టులు ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా విధి విధానాలు ఇలా మేము ఫిలప్ చేస్తున్నాం, ఇదిగో ఈ జీవోలు ఇచ్చాం, ఇవన్నీ కూడా ఆ రోజు ఇచ్చారు.
మరి ఆ ఏప్రిల్లోనే మీరు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇది ఇట్లా చేయడం న్యాయం కాదని మీరు ఎవరైనా మాట్లాడారా? లేదు. తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరూ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ విధి విధానాలన్నీ మీరు చూశారు. తర్వాత ఎగ్జామ్స్ జరిగాయి. ఎగ్జామ్స్ సార్ నేను అంటున్నా, ఎగ్జామ్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ కు 3000 ప్రశ్నలు ఉంటాయి. అంటే 3000 ప్రశ్నలు తయారు చేసి ఒక సబ్జెక్ట్ మీద ఆ ప్రశ్నలన్నింటినీ డేటా ఎంట్రీ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా దీన్ని నిర్వహిస్తారు. అది ఒక నెల పాటు జరిగే పరిస్థితి. కొన్ని వారాల పాటు ఈ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే రకరకాల జిల్లాల్లో రకరకాల సబ్జెక్టుల మీద జరగాల్సిన పరిస్థితి. ఇదేమి సీట్లను అమ్ముకున్నారు నారా లోకేష్ గారు, ఎమ్మటిని కూడా రాజీనామా చేయాలని వైసీపీ అంటున్నారు. అంటే సమయం అయిపోతుంది, మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి. మీరు దీని మీద దానికి కూడా వస్తా. సో ఇట్లాగా ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇప్పుడు మీరు లీక్ అయింది పేపర్ అంటారు. లీక్ అవడానికి ఛాన్సే లేదు. ఈ మాదిరిగా ఇట్లా 8000 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని జంబుల్డ్ క్వశ్చన్స్ సార్. ఒక అభ్యర్థిని ఎనకా ముందు ఉన్న అభ్యర్థులకే ఒక రకమైన క్వశ్చన్స్ రావు. సేమ్ క్వశ్చన్స్ ఎనకా ముందు ఉన్న అభ్యర్థులకు కూడా రావు. ఒక అభ్యర్థికి ఒక రకమైన క్వశ్చన్లు వస్తాయి, ఇంకొక అభ్యర్థికి ఇంకొక వేరే క్వశ్చన్లు వస్తాయి. మళ్ళా వారి రకమైన మూడో అభ్యర్థికి ఇంకో రకమైన క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈ జంబుల్డ్ క్వశ్చన్స్ సార్ ఇవి. ఇంకొకటి ఏంటంటే ఒక రోజు ఒక సబ్జెక్టు ఒక రోజు నిర్వహించే టెస్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకొక రోజు అదే ఎగ్జామ్ అదే సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ లో రావు. ఇవన్నీ జంబుల్డ్ అయ్యి వస్తూ ఉంటాయి. కాబట్టి పేపర్ లీక్ అయ్యే పరిస్థితి లేదని మేము గంటాబద్ధంగా చెప్తున్నాం. పేపర్ లీక్ అవడం అంటే 3000 క్వశ్చన్లు ఎవరికైనా తెలియాలి. అది సాధ్యమా? రెండో మాట నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన ఒక వ్యక్తి మీరు జాబ్ ఇవ్వలేదు అంటారు సార్. అతను ఎన్ఓసి తీసుకోలేదు, అట్లాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రావట్లేదని మేము క్లియర్ గా చెప్పాం. దానివల్ల ఇవ్వలేదని మాట్లాడాం. మళ్ళీ దాని మీదే క్వశ్చన్ చేస్తారు. మూడోది స్పోర్ట్స్ కోటాలో సార్ 421 పోస్టులు ఉన్నాయి. వచ్చింది 379 మంది పోస్టులు ఫిలప్ అయ్యాయి సార్. దానికి సంబంధించి రకరకాల విధి విధానాలు మేము ప్రకటించాం. ఆ విధి విధానం లోబడే అందరూ కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు సార్. కొంతమంది ఏమంటారు, జూడో అసోసియేషన్ మీ భరత్ ఎంపీ ఉన్నాడు కదా, ఆయన దానికి చైర్మన్ కాబట్టి మీరు అన్ని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటారు. అసలు భరత్ జూడో అసోసియేషన్ చైర్మన్ ఏంటి ఎప్పుడు సార్? మే 2025 అయ్యాడు. అప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసారు. అంత ముందు కూడా కొన్ని సంవత్సరాల ముందే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు వాళ్ళు. రైట్. అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి కోన రవికుమార్ చైర్మన్ అంటారు. ఆయన కూడా చైర్మన్ ఏంటి ఎప్పుడు సార్? జూన్ 2025లో. అప్పటికి ఆల్రెడీ వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి వచ్చేసిస్తాయి. మరి ఎక్కడ మేము తప్పు చేశాం? రైట్. మీరు ఇచ్చిన హారిజంటల్ రిజర్వేషన్ 2%, మేము 3% చేశాం సార్. ఏం చెప్పాం సార్? ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని ఉండాలి. టెట్ లో వాళ్ళు పాస్ అయితేనే డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా వారిని స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ల మీద తీసుకుంటారని ఆ రోజు విధి విధానాలు రూపొందించాం. దాని ప్రకారమే ఫిలప్ చేశాం. నీకు ఎక్కడ తప్పులున్నాయి? ఇది అమ్ముకునే పరిస్థితి ఎక్కడుంది? లేదు. మీరెవరైనా అమ్ముకునేట్టు ఆధారంగా చూపగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీసులో 26 మందితో మీటింగ్ పెట్టాడు. ఆ 26 మందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు విద్యాశాఖ అధికారులు, శాఖ అధికారులు. ఈ మధ్యలో 2-3 మళ్ళా మాట్లాడితే కూడా, భాస్కర్ రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడితే కూడా వారికి కూడా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకెవరన్నా ఉంటారంటే మాట్లాడదాం. అట్లాగే సార్ మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పింది? ఆధారాలు సమర్పించండి, ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలన చేస్తామని చెప్పారు. అక్కడ అది ఫెయిల్ అయింది. ఇంకా సిబిఐ ఎంక్వైరీ దేనికి సార్? ఒక్క ఆధారాన్ని మీరు చూపించండి, సిబిఐ ఎంక్వైరీ అడగండి. శేఖర్ రెడ్డి గారు, మీరు అడిగిన ప్రశ్న చెప్పిన సమాధానం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. సార్ మీరు ఒక ప్రధానమైన ప్రశ్న కూడా అడిగారు, ఎందుకు ఈ మాదిరి చేస్తారని. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో రేపు 2029లో నారా లోకేష్ గారిని మేము ఢీకొట్టాల్సి వస్తుంది. ఆయన ఈ 3 సంవత్సరాల్లో బలపడిపోతే, మా ప్రాబల్యం తగ్గిపోతే, లోకేష్ గారు బలపడిపోతే ఆయన్ని మేము తట్టుకోలేని పరిస్థితి వస్తే మళ్ళీ 2029లో మేము ఓడిపోతామనే భయం వైసీపీ నాయకులు ఆవరించింది. కాబట్టి ఆయన పలసం చేయాలా, అన్పాపులర్ చేయాలా, ఆయన రాజకీయాల్లో తొక్కి పట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మాదిరిగా సృష్టిస్తున్నారు. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. అందుబాటులో ఉండండి. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్.
నమస్కారం అండి. మీకు విజయశేఖర రెడ్డి గారికి, శంకర కృష్ణవేణి గారికి, అదేవిధంగా అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ సార్. అయితే కూడా ఇంకొక 20 నిమిషాలైనా పాపం మాట్లాడతాడు, చాలా ఇబ్బంది పడతాడు. మీరు బలవంతం చేస్తారు, ఆయన కావాలంటాడు, మీరు బలవంతం చేస్తాడు, ఆయన మాట్లాడాలంటాడు. ఇంకా కొంచెం ఇచ్చింటే మాట్లాడతాడు కదా, ఏముంది. ఇంకా ఎట్లు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడితే 1 గంట అయిపోతుంది. నాకేదో 2 నిమిషాలు ఇచ్చి మీరు 2 క్వశ్చన్లు ఇచ్చి క్లోజ్ అయిపోయింది. ఏమి లేదు సార్, కదా ప్రశాంతంగా మీరు కూడా పోగొని మాట్లాడండి. మధ్యలో 2 క్వశ్చన్లు అడుగుతాను. ముగ్గురు ఉంటారు. అదేం లేదు కానీ సింహం సింగిల్ లాంటి వాళ్ళు సార్, మీరు చెప్పగలరు సమాధానం అందరికి. అయితే మోహన్ రెడ్డి గారు టైం ఇచ్చే కదా ఇస్తాం మాట్లాడినాక మీకు ఇస్తాం సార్. పావుగంట టైం మీకు ఉంది. నెక్స్ట్ టైం మీరు ఒక నలుగురితో పొత్తులు పెట్టుకోండి. ఆ నలుగురికి కలిపి అందరికీ పావుగంట ఇద్దాం. ఈసారి పొత్తులు పెట్టుకోమని చెప్పండి. మా కార్యకర్తలతో ఇతర జెండాలు మోయడం ఏంది, ఇతర కాళ్ళు ముక్కడం ఏంది, ఇతరుల దగ్గర పోవడం ఏంది. మాకు ఇలా సింగిల్ జెండా, సింగిల్ నాయకుడు, సింగిల్ పార్టీ. ఇది అంతేగాని అంత వేరే ఎప్పుడు ఆలోచించద్దు, ఆలోచన ఉండదు. ఇచ్చిపెట్టండి. సరే. తర్వాత అయితే ఒకటి మిమ్మల్ని అడగాలి. ఒకటి మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు ఏదైతే ఈ మెగా డిఎస్ఏలో సీట్లు అమ్ముకున్నారు, ఇవన్నీ మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణలు అని చెప్పి మాట్లాడుతుంది.